We'll put it in the house. Okay. Hello, Pigar. అధ్యక్ష మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ ఈ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేడు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేడులో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష, ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు పరిస్థితి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. మై ల్యాక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వస్తారని చెప్పండి. కాబట్టి ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పారు, నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేయాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకైనా జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని మేము అనుకోవట్లేదు తప్ప మాకేం ప్యాషన్లో మాకేమి ఏవైతే దిగోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానాన్ని ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష? వారు ఏం చెప్తారు? ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ సంస్థ కోసం కాదా? సమావేశం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ ఇంత ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నిటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు.